అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేయస్తో బయటకు వెళ్లి సినిమాలు, రెస్టారెంట్లకని చివరికి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం వచ్చేస్తారు. అయితే ఈ రోజు మీకు స్త్రీ వల్ల డబ్బు నష్టపోయే అవకాశాలు హెచ్చుగా గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం ఈ రోజు స్త్రీలతోటి మెలకువగా ప్రవర్తించాలి. చాలా తెలివితేటలుగా ఉపయోగించాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం మీకు డబ్బు సమస్యలు అనేవి రావడం మాత్రం సంభవం అవుతుంది. మనసులో చంచలత ఉంటుంది. మీ కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. మీరు చేస్తున్న పని పూర్తిగా చేయాలి, సగంలో ఆపకూడదు. ఒక స్నేహితుడైతే మీకు మోసం చేసే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తాడు. కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ముందు చాలా బాగా ప్రేమగా నటిస్తారు, కానీ వెనుక గొయ్యి తవ్వే స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు స్నేహితులతోటి మోసం జరగకుండా ఉండటానికి గట్టి ప్రయత్నాలు అయితే రోజు చేయాల్సి వస్తుంది. ఈరోజు మీతోటి చాలా బాగా ప్రేమగా మాట్లాడతారు, కానీ వెనుక మీ యొక్క గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తారు. ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే కనుక ఈరోజు మరి ఈ రాశి వారు కాలభైరవ రూపం మెడలో ధరించాలి. ఇలా చేసినట్లయితే గనక ఏ విధమైనటువంటి హాని ఎవరి వల్ల కూడా ఈ రాశి వారికి దరిచేరదు. శత్రుల నుంచి కూడా ఈరోజు ఎటువంటి హాని అనేది దరిచేరదు. అయితే ఈరోజు జాగ్రత్తగా ఉండడానికి ఒక రోజు ప్రయాణాన్ని ఈరోజు నివారించాలి. జీవితాల్లో తేడాలు పెరగడానికి అనుమతించకూడదు. మీ ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులను తొలగించే అన్ని ప్రయత్నాలను చేయాలి. ఈ రాశి వారు ఎవరైతే కొత్త కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉంటారో వారికి ఇది మంచి సమయం. పురోగతికి ఒక మార్గం. మీ జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంచడానికి కూడా ఇది మంచి సమయము. ఆతృతతోటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారంలో ఎక్కువగా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాశివారు కుటుంబానికి సంబంధించిన సమస్యలు అయితే పరిష్కరించుకుంటారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని కూడా కలుసుకుంటారు. ప్రియమైన వారితో కొన్ని తేడాలు ఉండవచ్చు. అయితే మనసులో ఉన్నటువంటి విషయాలను ఈరోజు బయట పెట్టకండి. ఈరోజు ఆలోచించే సమయము. డబ్బు సంపాదించడానికి కూడా ప్రణాళికలు చేస్తూ ఉండాలి. శత్రులు మాత్రం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మీరు మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. ఒకవేళ మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు నష్టం అనేది చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబంతో సమయం గడపగలుగుతారు. ఓపిక వహించాలి. బాధ్యత వహించడం అనేది మానుకోకూడదు. అదృష్టం మద్దతు మీకు లభిస్తుంది. స్నేహితుల సహాయంతో పని జరుగుతుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. రాశివారు ఖర్చులు పెరిగే విధంగా సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాధులు చెదిరిపోతాయి. ప్రజలతో చిక్కుకోవడం మానుకోండి. ఈ రాశివారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారైతే ఈరోజు పరిహారం కొరకు ఎక్కువగా నల్ల దుప్పట్లను పేద ప్రజలకు దానం చేయాల్సి ఉంటుంది. మరియు ఈరోజు మీరు ఎవరికైతే సహాయం అందిస్తున్నారో వారికి సహాయం అందించినటువంటి విషయాన్ని ఎవరికి కూడా తెలియజేయకుండా సహాయం చేయాలి. ఇలా చేసినట్లయితే కనుక మీకు దోష నివారణ జరుగుతుంది. అన్నీ కూడా శుభాలైతే మీకు కలుగుతాయి. అదృష్టం మద్దతు కూడా లభిస్తుంది. వృత్తిపరమైన కేసులను పెండింగ్లో ఉంచటం అనేది మానుకోవాలి. లక్ష్యంపై పూర్తిగా దృష్టి పెట్టాలి. విధాన నియమాలను అనుసరించాలి. దగ్గరి వారి సలహాలతోటి పనిచేస్తే మంచిది. ఖర్చు మరియు బడ్జెట్ను గుర్తుపెట్టుకొని నడవాలి. దీర్ఘకాలిక పథకాలలో వినయ విధేయతను కొనసాగించాలి. అనుభవాల నుండి సలహా తీసుకుంటే మంచిది. ఆరోగ్య విషయాల్లో మాత్రం యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేస్తూ ఉండాలి. క్రమశిక్షణను కలిగి ఉండటం వలన విద్యార్థులు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. తమ సబ్జెక్టులలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం సాధ్యమవుతుంది. కొంతమంది అసూయ కారణంగా ఈరోజు మీ ముందు ప్రవర్తిస్తారు. వారి యొక్క ప్రవర్తనను మీరు ఈరోజు చూడనట్లు వదిలేయండి. లేకపోతే మాత్రం గొడవలు అవుతాయి. కోపాన్ని నియంత్రించుకోండి. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి. అవసరమైన వ్యక్తులకు సహాయాన్ని అందించండి. ఒకరిని విశ్వసించే ముందు అతని గురించి అవసరమైన సమాచారం తీసుకోండి. కొన్ని సమస్యలను వదిలించుకోవడానికి మీరు నిశ్శబ్దంగా నడవాలి. లేకపోతే మీరు అలాంటి కొంతమంది వ్యక్తుల తప్పు ఉద్దేశానికి బాధితులు కావచ్చు. మీపై అసూయపడేవారు చాలా మంది ఉన్నారనే విషయాన్ని ఈరోజు తెలుసుకుంటారు. దానివల్ల మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు.
ఈరోజు మీరు ప్రత్యేకమైనటువంటి మరి పరిస్థితుల్లో కూడా మీ యొక్క నైపుణ్యత వలన బయటకు రాగలుగుతారు. ఈరోజు భార్యాభర్తల ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని విభేదాలు పరిష్కరించుకోవాలి. లేకపోతే సమస్యలు పెద్దదిగా అయి మరి సమస్యలు పెద్దదిగా అయి మీకు ఎక్కువగా సమస్యలు సృష్టించేటటువంటి దోషాలు అయితే రోజు కనిపిస్తున్నాయి. ఎవరైతే మరి సమస్యలను తొలగించుకోవాలనుకుంటున్నారో, భార్యాభర్తలు ప్రేమ పెంచుకోవాలి అనుకుంటున్నారో వారు దోష నివారణ చేయాల్సి ఉంటుంది. దాని కొరకు మరి ఈరోజు రావి చెట్టు ఆకును ఉపయోగించాలి. ఆ రావి చెట్టు ఆకు మీద మరి ఈరోజు గంధం లేదా సున్నముతోటి మరి ఈరోజు రావి చెట్టు పుల్లతోటి మీరు చక్కగా శ్రీం అనే అక్షరం పైన రాసి హ్రీం అనేటటువంటి అక్షరం క్రింద రాసి ఆ ఆకు మీద ఓంకారాన్ని రాసి చక్కగా గుండ్రంగా చుట్టేసి మరి చుట్టినటువంటి ఆకుకు దారంతో కట్టేసి 5 నల్ల పసుపు కొమ్ములు తీసుకొని వాటిని ఆకును రెండింటినీ కూడా ఎరుపు రంగు బట్టలో ఉంచేసి మూటగా కట్టేయాలి. ఆ మూటను మరి చక్కగా ప్రవహించే నీటిలో వదిలేయాలి. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీ భార్యాభర్తల మధ్య ఉన్న దోషాలు ప్రవహింపచేయడం జరిగిపోయి అన్ని శుభాలైతే వాళ్ళకి కలుగుతాయి. చక్కని పరిష్కారం కూడా వారు అందుకోగలుగుతారు. వారి మధ్య ప్రేమ పెరిగిపోతుంది. సంతాన యోగము కూడా కలుగుతుంది. సంతానం లేని వారికి, ఎవరికైతే సంతానం ఉందో వారు సంతానం నుండి శుభవార్త అయితే అందుకుంటారు. మంచి పేరు ప్రతిష్టలు వారి యొక్క సంతానం సంపాదించడానికి ఒక మార్గం అనేది లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా బయటకు తొలగించబడుతుంది. పాజిటివిటీ రావడం అనేది ప్రారంభమవుతుంది. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేసేటటువంటి సామర్థ్యం కూడా మరి రాశి వారికి దక్కే విధంగా మరి ఈరోజు మరి గోచరిస్తున్నాయి. విషయాలు తోటి వారి సహాయంతో మీరు ఈరోజు పూర్తి చేస్తారు. మరి అస్థిర బుద్ధి వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. తోటి వారి సలహాలతోటి చక్కని ఫలితాలను కూడా సాధించుకోగలుగుతారు. కుటుంబంలోని వ్యక్తులతోటి ప్రేమ భావంతో ఉండడం ద్వారా మాత్రమే మీరు చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. లేకపోతే మాత్రం మీకు చాలా సమస్యలు అనేవి వస్తాయి. ఆదిత్య హృదయం చదివితే మంచి జరుగుతుంది. మంచి మంచి ఫలితాలు కూడా వస్తాయి. శుభప్రదమైనటువంటి రోజుగా గడిచిపోతుంది. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి అనేది సాధిస్తారు. ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూలమైనటువంటి సమయంగా తెలుస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే కనిపిస్తారు. నూతన కార్యసిద్ధి కూడా ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు ప్రయత్నాలు వృధా ప్రయాసాలే అవుతాయి. మరి ఈరోజు అవసరానికి డబ్బు చేతికైతే అందుతుంది. ఒక వ్యవహారంలో మీ ముందు చూపు వల్ల వ్యవహార శైలికి ప్రశంసలు అయితే లభించబోతున్నాయి. గొప్పవారితోటి సాంగత్యం అనేది ఏర్పడుతుంది. ఇక ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రము చక్కగా ఇంట్లో మరి అమ్మవారి ఫోటోకు గోల్డ్ ఫ్రేమ్తో అలంకరించి పూజలు సమర్పించడం ద్వారా దోష నివారణ జరిగిపోయి అన్ని శుభాలైతే వారికి కలుగుతాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు విద్యలో ఉన్న ఆటంకాలు తొలగించుకోవడానికి మరి చక్కగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సరస్వతి మాత ఫోటోను రావి చెట్టు కింద ఉంచి చిటికెడు కుంకుమ చిటికెడు పసుపుతోటి పూజించి ఆవల నూనె దీపం వెలిగించి అగరబత్తులను వెలిగించి ఇంటికి రావడం ద్వారా అన్న దోషాలు తొలగించబడి విద్యలో మంచి ఫలితాలు సాధించడం అనేది సాధ్యమవుతుంది. అయితే ఇక శుభప్రదంగా అయితే రాశి వారికి ఉంటుంది. ఇక ఈ రాశి వారు కనుక చూసినట్లయితే గనక మరి చక్కని ఫలితాలు సంభవం అవుతాయి వీరికి. ఇక లక్కీ సంఖ్య అయితే 58, లక్కీ కలర్ గోధుమ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.